చెప్పే నీ పానం ఎట్టుంది? నా పానం కుజార్థం ఉన్నది. కుజార్థం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? కనిపిస్తుంది. కారేమన్నది పక్కా పక్కా ఈసారి మెదకులా మెదకులా చెప్పరా మన దగ్గర బీదర్ ఎట్టరా మరి ఇప్పుడు పండుగ వస్తుంది మళ్ళా చెయ్యాలి. మీరు మీ అక్క చెల్లెలు ఏమనుకుంటారు? అదే చెయ్యాలి, పండగ చేయాలి. పెట్టుకుంటారు ఏం లేదు, పండగ చేయాలని చేస్తారు పండగ చేస్తాం. మరి ఎటు మాపుతారు గాలి 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 ఎటు మోపుతాం. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ కారు ఏది బయట పోయినసారి మంచిగా అనిపించిందా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మంచిగా అనిపిస్తుందా? ఏదైతే బాగుంటది అంట? ఏదొస్తే మనకేం చేస్తారన్న చెప్పు. ఏమొస్తే మనకేం చెయ్యరు, గరీబోళ్ళకి ఏం చేయరు, ఉన్నోళ్ళకే చేస్తారు కానీ గరీబోళ్ళకి ఏం చేయరు. ఆనాడు కేసీఆర్ ఏం చేయలేదా? ఏం చేయలేదు. నాకు 5-6 సంవత్సరాలకి కనీసం పింఛన్ కూడా చేయలేదు తెలుసా. పింఛన్ కూడా చేయలేదు నాకు ఇంకా ఇంతవరకు. మరి ఇప్పుడు మనం దరఖాస్తు పెట్టుకున్నావా ప్రజాపాలన? వస్తే మంచిదే. ఏమంటారు మరి మీ ఊరోళ్ళు ఏమంటారు? పెద్ద మనుషులు ఏమంటారు? వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఓట్ల పండుగ వస్తుంది మెదకులా, ఇక రాజకీయం వస్తుంది నాకు రాదు. మరి ఎట్లా ఇక్కడ పట్టు దేనికి ఉంది? ఇక్కడ బీజేపీకి ఉందా, కాంగ్రెస్ ఉందా, కారుకు ఉందా? కారుకు ఉంది. అంతేనా? మరి కారుకు బాగానే ఉంది అని అంటున్నావు కానీ మరి ఎందుకు పక్కన నువ్వు కారునే మొత్తం ఖాళీ అయిపోతుంది అందుకెళ్ళి? టైం అట్లా వచ్చిందండి. ఓహో, కాశారం బాగాలేదంటావు. నువ్వు చెప్పే కార్కే ఉంది. అంతేనా అక్క? ఇక్కడైతే కార్కే ఉంటుంది, బయట అయితే చెప్పలేం కానీ ఇక్కడైతే కార్కే ఉంది. రావా పెద్ద మనిషి ఉంటావు. మీ అభిప్రాయం నాయుడు పార్లమెంట్ పార్టీకి వస్తుంది మెదకులో ఏ పార్టీకి బలం ఉంది? ఏ పార్టీ అనేది చెప్పలేము. అంజాద బీజేపీ కానీ వేస్తారు. నరేంద్ర మోడీ గారు ముఖం చూసి వేస్తారు. ఇక్కడ ఎవరు నిలబడ్డది అనేది కాదు. ఎక్కడ వెళ్ళలేదు, ఇంకా టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ ఉంది. అంతేనా? మెదక్లా కాంగ్రెస్ నీలమ్మదు పక్కా 100% సమస్యనే లేదు. మళ్ళా ఎమ్మెల్యేకి ఇస్తే గెలుస్తుండేనే, కాకపోతే దొరకలేదు ఛాన్స్. కాటాకి ఇచ్చిండ్రు కదా. నువ్వేమంటావు? కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటది. టీఆర్ఎస్ రాదు. ఎట్లా వస్తుంది? ఏం పని చేసినారని ఎంపీ అంటే పనులు చేసాం, చెడపడ చేసాం, మళ్ళా అంతా ఏదో కారు జర కొంచెం షెడ్లో పోయింది, సర్వీసింగ్ చేపిస్తున్నాం అని అంటుండు. జైల్లోకి పోతున్నారు కదా. టీఆర్ఎస్ చేసిన 10 సంవత్సరాలు బాగా తిన్నారు, వేస్తున్నారు ఒక్కొక్కరు. రేవంత్ రెడ్డి లోపట పని బిరుగానే మా ఎమ్మెల్యే సభ అయితే పని చేసిండు. పటాన్చెరులకు మంచి డెవలప్ చేసిండు. అందు గురించి 3సారి గెలిచిండు కదా. హాస్పిటల్, రోడ్లు మా ఎమ్మెల్యే సార్ మంచి పని చేసిండు కాబట్టి 3సార్లు గెలిచిండు. కాబట్టి ఇక ఎంపీకి మాత్రం ఈసారి కాంగ్రెసే 100%. బీజేపీ మొత్తానికి ఇక గిరి బిడ్డలారా, ఇక మరి మెదకు పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెడితే నీకు దండం పెడితే ఒక్కరు ఒక తిరిగి అంటారు. ఇక ఒకళ్ళు అది ఒకళ్ళు ఇది ఇక రకరకాలుగా ఎవరు నోటికి వచ్చింది గది మాట్లాడుతున్నారు. అంతేనా కదా? ఇక మరి గిది కథ ఈ రకంగా మెదకులో గాలి ఈ రకంగా మలుతుంది. కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత, మెదకు పార్లమెంటు గడ్డ. గమ్మతి వార్తలు.